హంద్రీనీవా కలలు పూర్తి స్థాయిలో ఫలించేలా అడుగులు పడ్డాయి. చిత్తూరు జిల్లా వాసులు ఎంతగానో ఎదురుచూస్తున్న కృష్ణా జలాలను అనంతపురం జిల్లా చెర్లోపల్లి జలాశయం నుంచి ముఖ్యమంత్రి విడుదల చేశారు. అనంతరం కృష్ణా జలాలకు జలహారతి ఇచ్చారు. రిజర్వాయర్ వద్ద మంత్రులు ప్రజాప్రతినిధులతో కలిసి పైలాన్ ఆవిష్కరించారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా 62,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టుల కోసం ఖర్చు చేస్తున్నామని గుర్తు చేశారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక 62 ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి ఇప్పటికే 23 ప్రాజెక్టులను పూర్తి చేశామన్నారు. రైతులు ఇంకా మెరుగైన ఆదాయం సంపాదిస్తారు. ఒక రైతు కుటుంబంలో పుట్టిన నేను అనునిత్యం ఆలోచిస్తున్నానని రైతులందరికీ హామీ ఇస్తున్నా. దానికి కూడా శ్రీకారం చుడతాం. దేశ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ఒక కామన్ మినిమం ప్రోగ్రాం ఇచ్చి దేశ స్థాయిలో ఏం చేయగలుగుతాం, రాష్ట్ర స్థాయిలో ఏం చేయగలుగుతామో ఆలోచిస్తాం. ఈ రోజు ఈ ప్రాజెక్టులో మీరు చూస్తే దగ్గర 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. హంద్రీనీవాలో మీరు చూస్తే జీడిపల్లి గాని, చెర్లోపల్లి గాని, పక్కన ఇంకా అనేక ప్రాజెక్టులు గాని, మారాల ఇవన్నిటి కూడా శ్రీకారం చుట్టాం. ఈ రోజు చూస్తే 490 మీటర్లు ఎత్తుతో దగ్గర 72 లిఫ్ట్లు పెట్టి మనం నీళ్లు తీసుకొచ్చే పరిస్థితి వచ్చాం. అనంతపురం నాకు ఎక్కువ అభిమానం ఉండే జిల్లా, పేదవాళ్లుండే జిల్లా, వెనుకబడిన వర్గాలు ఎక్కువ ఉండే జిల్లా, తెలుగుదేశం పార్టీ పైన అభిమానం ఉండే జిల్లా. అందుకే నేను ఆలోచించాను, ఈ జిల్లాని ఆదుకుని రాష్ట్రంలోనే నెంబర్ 1 జిల్లాగా తయారు చేయాలని సంకల్పంతో ముందుకు పోయాను.